నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ చెప్తున్నాను, ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13762 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం లేదండి. అయితే 25/10/2024 అదేవిధంగా 29/11/2024 తేదీలు కదా గౌరవ ఏపీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యవసాయ సర్దుబాటు FPPA-CA మొత్తాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరం మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 2024 జూన్ తర్వాత ఏపీ డిస్కమ్లు విద్యుత్ వినియోగానికి సంబంధించిన వినియోగదారుల నుంచి రికవరీ చేయడానికి ఆదేశించబడినది. మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. శివరామరెడ్డి గారు. మూడో క్వశ్చన్ అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. అధ్యక్ష, ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచబోమని చెప్పి ఈరోజు సుమారుగా 15,000 కోట్ల పై చిలుకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సుమారు ఒక యూనిట్కి 2 రూపాయల పై చిలుకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి. పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు దీనివల్ల విపరీతంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల ముందు ఒక పైసా కూడా పెంచాం, ఉన్న టారిఫ్లే తగ్గిస్తామని చెప్పి చాలా సభల్లో చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వమే బేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈరోజు విపరీతంగా ప్రజలపై భారం వేసి ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన మాట ఏమి, ఈరోజు మీరు అనుసరిస్తున్న విధానం ఏమని కూడా వారిని ప్రశ్నిస్తున్నా. సుమారుగా ప్రతి
లాస్ట్ టైము గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 20,000 కోట్లు సర్దుబాటు ఛార్జీలను మళ్ళా వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడం జరిగింది అధ్యక్ష. 42,000 వీళ్ళు కేవలం సబ్సిడీ 13,000 కోట్ల రూపాయల వరకే 13,255 కోట్లు సబ్సిడీల రూపాయలు ఇస్తే 14 నుంచి 19 వరకు అప్పటి ప్రజల ఇప్పుడు 19 నుంచి 2004 వరకు మన జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ